ఆక్వా రంగంలో ఫీడ్ కంపెనీల సిండికేట్ దందా మరోసారి బట్టబయలైంది. సీఎం చంద్రబాబు నాయుడు ఇచ్చిన ఆదేశాలను కూడా ఫీడ్ కంపెనీస్ బేఖరాతు చేశాయి. సీఎం ఆదేశాలను తుంగలో తొక్కుతూ ఆక్వా రైతుల పొట్టగొట్టేలా ఫీడ్ కంపెనీస్ వ్యవహరిస్తున్న తీరుపై ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆక్వా రైతులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తాజాగా ఆక్వా మేత ధరలను ఫీడ్ కంపెనీస్ ఒక్కసారిగా కేజీకి 12 రూపాయలు చొప్పున పెంచడంతో రాష్ట్రంలోని ఆక్వా రైతులు తీవ్ర ఆందోళన చేపట్టారు. పెట్టుబడులు పెరుగుతాయని, తాము పూర్తిగా నష్టపోతామని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. అయితే ఈ వ్యవహారంపై సీఎం చంద్రబాబు నాయుడు తక్షణమే జోక్యం చేసుకుని మంత్రి అచ్చెన్నాయుడు ఆధ్వర్యంలో అధికారులు, ఆక్వా రైతులు, ఫీడ్ కంపెనీస్ ప్రతినిధులతో సమీక్ష ఏర్పాటు చేయించారు. పెంచిన ధరలో కనీసం 4 రూపాయలు తగ్గించి కేవలం 8 రూపాయలు మాత్రమే పెంచాలని సీఎం చంద్రబాబు నాయుడు స్పష్టమైన ఆదేశాలు జారీ చేయడం జరిగింది. అయితే అధికారుల సమక్షంలో ఫీడ్ కంపెనీస్ల ప్రతినిధులు కూడా ఈ నిర్ణయానికి తల ఊపారు. కట్ చేస్తే తీరా అమలు చేసే సమయానికి మాత్రం ఫీడ్ కంపెనీస్లు మాట మార్చాయి. సీఎం ఆదేశాలు పక్కన పెట్టి మరి కేవలం 2 రూపాయలు మాత్రమే తగ్గిస్తున్నట్లుగా ఏకపక్షంగా ప్రకటించి ఆక్వా రైతులకు కోలుకోలేని షాక్ ఇచ్చాయి. ఫీడ్ కంపెనీస్ల మొండి వైఖరిపై ఆక్వా రైతు సంఘాలు నిప్పులు చెరుగుతున్నాయి. ఆక్వా రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు గాంధీ భగవాన్ రాజ్తో పాటు ఇతర ఆక్వా ప్రతినిధులు ఫీడ్ కంపెనీల సిండికేట్ ఆగడాలపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. సీఎం చంద్రబాబు నాయుడు ఆదేశాలు లెక్క చేయని ఈ కంపెనీస్ వెనుక ఉన్న శక్తులెవరు? ప్రభుత్వం స్పందించి వీరిపై కఠిన చర్యలు తీసుకోకపోతే ఆక్వా రంగం కుప్పకూలిపోతుందని రైతులు హెచ్చరిస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు, మంత్రి అచ్చెన్నాయుడు గారి సమక్షంలో రైతులు, ఫీడ్ కంపెనీలతో ఏదైతే మేత రేట్ల మీద సమీక్ష జరిగిందో దాంట్లో ఏదైతే గతంలో 12 రూపాయలు ఎంఆర్పి పెంచి ఉన్నారో, ఏదైతే ముఖ్యమంత్రి గారు 8 రూపాయలకి చేయమన్నారో దానికి భిన్నంగా ఇంకా రేట్ డిఫరెన్స్ ఉంది కాబట్టి అది మంత్రి గారి దృష్టి తీసుకెళ్ళాం. ఏదైతే ఈ విషయాలన్నీ మా దృష్టిలో ఉన్నాయి, తప్పకుండా చంద్రబాబు నాయుడు గారితో చర్చించి దీని మీద ఎలాగా మనం కమిటీ ఒకటి ఏర్పాటు చేశాం కాబట్టి వెంటనే ఆ కమిటీతో మరి కూర్చోబెట్టి దీని మీద మళ్ళీ ఒక నిర్ణయం చేస్తామని చెప్పేసి రైతులు ఎవరు కంగారు పడొద్దని చెప్పి మంత్రి గారు తెలియజేశారు. రైతు సోదరులందరికీ సుమారుగా ఒక ముఖ్యమంత్రి గారు ఒకే ఇష్యూ మీద 2 గంటల సేపు సమావేశమై చర్చించి మేము ఫెసిలిటేటర్గా ఉంటాం, మీకు తెలుసు, వాళ్ళకి తెలుసు, మీరు కూర్చొని ఒక నిర్ణయానికి రండి అని చెప్పి స్పష్టంగా ముఖ్యమంత్రి గారు ఆదేశాలు ఇస్తే మాకు 30 రూపాయలు పెరిగిందండి, 12 రూపాయల కంటే 1 పైసా కూడా తగ్గిస్తే మేము కంపెనీలు నడపలేము, మూతపడే పరిస్థితి వస్తుందని కంపెనీ వాళ్ళు చెప్పినా సరే ముఖ్యమంత్రి గారు రైతులు కష్టాల్లో ఉన్నారు, రైతులు ఇబ్బందుల్లో ఉన్నారు, రైతుల పక్షాన మనం ఉండాలని చెప్పి స్పష్టంగా కంపెనీలకు ఆదేశాలు ఇస్తే వాళ్ళు మాట్లాడుకొని ఆదేశాలని పాటిస్తూ 8 రూపాయలు పెంచడానికి నిర్ణయం చేశారు. ఇది ఒక శుభ పరిణామం అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. ప్రభుత్వం కూడా కళ్ళు తెరవాలి. ఎందుకు మీరు కళ్ళు ఎరగేయట్లేదు? ముఖ్యమంత్రి గారు మీ సమక్షంలో కూర్చొని మీకు హామీ ఇచ్చి 4 రూపాయలు తగ్గిస్తానని చెప్పి ఇవాళ 2 రూపాయలు తగ్గించారంటే వాళ్ళకి ఎంత ధైర్యం ఉండాలి? ప్రతిపక్షాలు విమర్శించే స్థాయికి మీ యొక్క పరిపాలన రాకూడదంటే కనుక ఆక్వా కంపెనీలు నిజంగా ఫీడ్ ఫ్యాక్టరీలకి ఎంత ఖర్చు అవుతుంది? మరి విదేశాలకి ఫిష్ మీల్ ఎగుమతి అవడం వల్ల మార్కెట్లో డిమాండ్ ఏర్పడి ఫిష్ మీల్కి రేట్ ఎక్కువ రావడం వల్ల కూడా ఫీజు రేట్లు పెరిగిపోతున్నాయి. కట్టుకొని చేపల చీరలకు తప్ప రైలు చీరలు అన్నింటిలో కూడా 2 నెలల క్రాప్ హాలిడే చూడండి, బ్రహ్మాండమైన ప్రొడక్షన్ భవిష్యత్తులో వచ్చేటటువంటి పరిస్థితి. ఈ ఫీడ్ ఫ్యాక్టరీలో నడ్డు కూడా అప్పుడు ఇరుగుతుంది. 2 నెలలు అవడం రైతులు అయిపోతే ఫ్యాక్టరీ మూసుకు చావాలి ఇల్లు. ఇప్పుడు మమ్మల్ని బ్లాక్ మెయిల్ చేస్తున్నారు, మేము ఫీడ్ ఇవ్వం, మేము ఫీడ్ ఆపేస్తాం అని చెప్పి బ్లాక్ మెయిల్ చేస్తున్నారు. మీరు ఎవరి మీద బతుకుతున్నారో వాళ్ళ పొట్టగొట్టాలని చూస్తున్నారు. సిగ్గు లేదా మీకు అని అడుగుతున్నాం అన్నారు. రైతులంటే ఎలా కనిపిస్తున్నారు మీకు? మమ్మల్ని దోచుకోవడమే మీ పని?